ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూడండి. బీటెక్ కానీ, డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ ఫిజిక్స్లో చేయాలి, లేదా ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ చేయాలి. అది గ్రేడ్ 1 పోస్ట్కి సంబంధించి. గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి అయితే 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. సో ఐటీఐ కాకపోయినా ఐటీఐ అప్రెంటిస్షిప్ చేసినా సరిపోతుంది. అలాగే ఎస్ఎన్టీకి అయితే 10th ప్లస్ ఇంటర్, ఎస్ఎన్టీ అనే ఒక పోస్ట్కి 10th ప్లస్ ఇంటర్ ఉన్నా సరిపోతే ఇంటర్లో ఖచ్చితంగా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ చేసి ఉండాలి. ఓకేనా. అలాగే ఒక్కసారి సెలక్షన్ ప్రొసీజర్ కూడా చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ అబ్జర్వ్ చేసినట్లయితే సో సిబిటి 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఒకసారి గ్రేడ్ 1కి సంబంధించి ఒకసారి టెస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథ్స్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి డ్యూరేషన్ 90 minutes. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ గ్రేడ్ 3 పోస్ట్ అయినట్లయితే సో మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జిఏ ఉంటాయి.